ఈ నెల 29-30 తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అనకాపల్లి ఉత్సవాన్ని విజయవంతం చేయాలని శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, పంచకల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ కోరారు. అనకాపల్లి ఉత్సవం ఏర్పాట్లపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా సంస్కృతి సాంప్రదాయాలు, స్థానిక ఉత్పత్తులపై ప్రజలకు, విద్యార్థులకు సృజనాత్మకత అవగాహన కలిగించే విధంగా స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 29వ తేదీన సింగర్ సునీత, 30వ తేదీన రామ్మిర్యాల సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో, అనకాపల్లిలో, అరకులో విశాఖ, అనకాపల్లి, అరకు ఉత్సవాలు ఏర్పాటు చేయాలని, జాతీయ స్థాయిలోనే ఈ ఉత్సవాలు తీసుకెళ్లాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ క్యాపిటల్గానే రూపుదిద్దడమే కాకుండా టూరిజం క్యాపిటల్గా కూడా అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతోనే విశాఖ ఉత్సవం ద్వారా ఉత్తరాంధ్ర ఉన్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి రుచులు ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రమోట్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటువంటి మంచి కార్యక్రమం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అటు విశాఖపట్నంలోను, అనకాపల్లి కేంద్రంగా మొట్టమొదటిసారిగా జరగబోతూ ఉంది. అరకులో గతంలో కూడా జరిగే, మళ్ళీ ఈ కార్యక్రమం ఈ ఏడాది జరగడానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వీటికి సంబంధించినంత వరకు విశాఖపట్నానికి, అనకాపల్లి జిల్లాకు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా అనకాపల్లి ఉంది, విశాఖపట్నం ఉంది. వీటితో పాటు అతిపెద్ద ఆర్థిక నగరంగా, గ్రోత్ ఇంజిన్గా విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు భవిష్యత్తులో జరగబోయేటువంటి పారిశ్రామికీకరణకు కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవం ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చేటువంటి ఒక మంచి అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ కర్టెన్ రైజర్గా ఈ విశాఖ ఉత్సవాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి స్వాగతిస్తూ దానికి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా, ఈ విశాఖ ఉత్సవాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మన శాసనసభ్యులు, పెందుర్తి శాసనసభ్యులు సోదరులు పంచకల రమేష్ గారు మీకు వివరిస్తారు.